సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ రోజు 18th సెంచరీ 17th సెంచరీలో ఉన్నటువంటి మనువాద భావజాలాన్ని ఎదుర్కొంటూ, అవమానాలు ఎదుర్కొంటూ, చెప్పుదెబ్బలు తింటూ, ఈ అంటరానితనానికి పారద్రోలడానికి మూల కారణమైనటువంటి ఈ వ్యవస్థ మీద యుద్ధాన్ని ప్రకటించినటువంటి మహానుభావులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఈ యొక్క అంటరానితనాన్ని రూపుమాపాలనంటే విద్య ఒక్కటే సాధ్యం అనేటువంటి దానితో ఆమె స్త్రీలకు విద్యను అందించాలి. మహాత్మా పూలే ఈ యొక్క శూద్ర అతిశూద్ర కులాలకు, జాతులకు విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో వారు పాఠశాలలు నిర్మించి గృహాలకే పరిమితమైనటువంటి మహిళలకు కూడా విద్యను అందించినటువంటి మహోన్నతమైనటువంటి సమాజాన్ని రిఫర్మేషన్, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత సావిత్రిబాయి పూలే. ఈరోజు ఈ సమాజం, ఈరోజు స్త్రీలు చదువుకుంటున్నారని అంటే, స్త్రీలు చట్టసభల్లో ఉంటున్నారని అంటే, స్త్రీలు సగర్వంగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారని అంటే అది కేవలం సావిత్రిబాయి పూలే వేసినటువంటి మరి ఆ రోజు ఉన్నటువంటి ముళ్ళబాటను మరి నరుక్కుంటూ ఒక బాటను వేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు సావిత్రిబాయి పూలే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆవిడ చేసినటువంటి కృషిని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఆవిడకి ఘనమైన నివాళులు. ఈరోజు సమాజంలో చిన్నపిల్లలు ఉన్నారు, లేకపోతే కాలేజు యువత ఉన్నారు, వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసినటువంటి మరి తీసుకొచ్చి